భారతదేశంలోని శ్రీకృష్ణుని ఆలయాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీకృష్ణుని ఆలయాలలో ఉత్తర భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి మధుర, బృందావన ప్రాంతాలు, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, బేట్ ద్వారకా ఎంతటి విశిష్టత ఉన్నవో, దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి శ్రీకృష్ణుని ఆలయానికి అంతటి విశిష్టత ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలుకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు. శ్రీకృష్ణుని ఆలయాల్లో 4 ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లో మధుర, గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడిపి ప్రత్యేకమైనవని తెలిపారు. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది. ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాధికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు కూడా పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని 5 అధ్యాయాల రచన పూర్తి చేశారు. 6వ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకొస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీత గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోనికి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణమైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ రచనలో లీనమై ఉన్నప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. ఆ ప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు. ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశారు. అనేక విధాలుగా స్తుతించారు. అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. ఆచార్యులు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్య వస్తువు నీ నౌకలో ఉన్న 2 గోపీ చందనపు గడ్డలు ఇవ్వగలవా అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీ చందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతారము నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాను కోరిన గోపీచందనానికి మించి మరే బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవి కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టిగడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు. స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు. ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఆ గడ్డ నుండి బలరాముడి విగ్రహం, 2వ దాని నుండి శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు.
బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనదని చిలకమర్తి వారు చెప్పారు. అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైనది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. కృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి, వాస్తవానికి జరిగిందేమిటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసించే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. కృష్ణుడు ఆమె కోరికను మన్నించి మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయారు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటి నిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసిన దేవకీదేవి పరవశించి మైమర్చిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించింది. విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీవనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్తా గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించటం కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే ఆ భాగ్యం వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం నౌకలలో వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్యదృష్టికి ముందే తెలుసు. శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. ఆ తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఆ అభిషేకానికి మునుపు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత 30 మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలోని శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.